కావడంలో కోటంరెడ్డి సూత్రధారి అని ఆరోపించారు వైసీపీ నేత విజయ్ కుమార్ రెడ్డి. నెల్లూరులో హత్య, రౌడీ రాజకీయాలకు ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆజ్యం పోశారని విమర్శించారు. అనేటటువంటి యావజ్జీవ కారాగార శిక్ష పడినటువంటి ఒక వ్యక్తిని మరి ఎందుకనో ఆయన బయటకు తీసుకురాదలుచుకొని సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం జరిగింది. దేనికయ్యా, దేనికి తీసుకురావాలనుకున్నారు? ఇన్ని ఎవరిని కొట్టడానికి, ఎవరిని ఇబ్బంది చేయడానికి? ఎందుకంటే ఈ అలవాట్లన్నీ ఉండేది ఒక ఆయనకే తప్ప ఇంకెవరికి లేవు. ఎప్పుడైతే ఒక మనిషికి చెడు చేయదలుచుకున్నా, భయపెట్టదలుచుకున్నా, కొట్టదలుచుకున్నా, కొట్టించదలుచుకున్నా ఇటువంటి అరాచక శక్తులతో చేయిస్తాడు అతను. మరి ఆ క్రమంలోనే స్థానిక గూడూరు శాసనసభ్యుడు పాశం సునీల్ గారు, ఈ శ్రీధర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఆ వ్యక్తికి ఒక నెల రోజులు పేరోల్ కావాలని చెప్పి సిఫార్సు లెటర్ హోంశాఖకి ఇవ్వటం అనేది జరిగింది. అవిలేష్ శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు. ఆ యువకుడికి పెరోల్ కావాలని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు, అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాశం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. అయితే ఆగస్టు 30వ తారీఖున అధికారులు పెరోల్ మంజూరు చేశారు. మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నా, ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున మా లేఖలు, ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన అధికారులు అవిలేష్ శ్రీకాంత్ పెరోల్కి అర్హుడు కాదు అని చెప్పిన అధికారులు 14 రోజుల తర్వాత, అక్షరాల 14 రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు, అనుమతులు ఇచ్చారు పెరోల్కి అర్హుడు అని. ఇద్దరు ఎమ్మెల్యేల లేఖల్ని తిరస్కరించిన 14 రోజులకి ఈ పెరోల్ ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించారు.